నమస్తే అన్న, మీ పేరు? నా పేరు బ్రహ్మయ్య. బ్రహ్మయ్య గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం. సార్ మీది ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం అండి మీది? మాది మరుట్ల, కుడేరు మండలం, ఉరుకొండ నియోజకవర్గం. ఓకే సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు రాబోతున్నాయి మరికొద్ది రోజుల్లో. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు సార్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎందుకని కావాలనుకుంటున్నారండి మీరు? ఏం సార్, జగన్మోహన్ రెడ్డి ఈ మిరప డబ్బులు ఇచ్చినాడు, వాళ్ళు వాలంటీర్లు పెట్టినాడు, వాళ్ళ మనోళ్ళందరూ అనే వాళ్ళందరికీ ఈ క్రాప్ చేసి మొత్తం అన్ని చేనులోకి వచ్చి ఫోటోలు దిగుడుక వాళ్ళు దాంట్లో మన తెలుగుదేశం అన్ని వాళ్ళకైతే డబ్బులు ఇలా వైఎస్ఆర్ అనే వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. ఎకరాకి 40,000 ఇచ్చినట్టు కుడక. ఇంక పింఛన్లో అంతే. ఏం సార్, ఇప్పుడు పథకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ప్రాంతం చూడడం, కులం చూడడం, మతం చూడడం అందరికి ఇస్తామన్నారు కదా. ఏం పథకం సార్? ఒక సబ్సిడీకి వెళ్ళలేదు అవన్నీ. ఇప్పుడు డ్రిప్ సబ్సిడీ అప్పుడు రైతు 10,000 రూపాయలు కడితే ఒక పీవీసీ కానీ, ఒక ఇవి పంపులు స్ప్రే కొట్టే పంపులు కానీ, ఒక చిన్న టాటర్లు కానీ అన్నీ 50% కింద ఉండేవి. ఇప్పుడు ఏది సబ్సిడీ అనేది లేదు. ఈ పథకాలు ఏం చేస్తావు? ఒక రైతు 10,000 కడితే 1,00,000 సరుకు వస్తుంది. అప్పుడు డ్రిప్, పైప్ లైను మొత్తము. ఇప్పుడు ఏమున్నాయి సార్? 18,000 ఎక్కడైతే 18,000 ఇస్తే ఇప్పుడు రైతు కొనుక్కొచ్చుకోవాలంటే 1,00,000 రూపాయలు దాడుతుంది. 18,000 ఎట్లా సంబంధం పడతాయి? ఓకే సార్, మరి గతంలో అన్నా క్యాంటీన్ అని పెట్టి ఉంటారు మీ ఉరవకొండలో కూడా, మరి ఈ ప్రభుత్వంలో తీసేశారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏమో సార్, అన్నా క్యాంటీన్ పైన మొత్తం 5 రూపాయలకి పేదలందరూ భోంచేస్తాండ్రి. ఇప్పుడు అది తీసేసినాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు, క్రాప్ లోన్లు, ఇన్సూరెన్స్లు అనేవి గతంలో మీకు వచ్చినాయి అంట. ఇక్కడ ఈ ప్రభుత్వం అటువంటి వాటిని అమలు చేసిందా సార్? ఇక్కడ లేదు సార్, వాళ్ళకి ఎవరికి కావాల్సిన వాళ్ళకి మాత్రమే వచ్చినాయి అంతే. వాళ్ళని చెప్పాను కదా సార్, ఇంతకుముందు వాలంటీర్లను పెట్టినారు. వీడు మనోడు అన్న వాళ్ళందరికీ అన్ని పథకాలు వర్తిస్తాయి, వీడు మనోడు కాదు అన్నోడికి ఏమీ వర్తించదు. సార్, ఇక్కడ మీకు అనంతపురం అంటే ఈ రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు కొత్తగా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ ఊర్లో కూడా చదువుకున్న పిల్లలు చాలామంది ఉంటారు. కొత్తగా పరిశ్రమలు రావడం కానీ, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ అటువంటిది ఏమైనా చేశారా? ఏం లేదు సార్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రోడ్లు వేశారు, ఈ సీట్ లైట్లు ఉన్నాయి అవన్నీ. ఏదైనా రోడ్డు 50 అడుగులు ఉడక వేసిండేది లేదు, ఒక సీట్ లైట్ వేసిండేది కూడా లేదు ఈ ప్రభుత్వంలో. ఏం లేదు. మీకు దగ్గరలోనే ఇక్కడ అనంతపురంలోనే కియా పరిశ్రమ పెట్టారు కదా సార్, అటువంటిది ఏమైనా పెట్టారు జగన్ గారు? ఎక్కడ ఏం లేదు సార్, పరిశ్రమ అనేది లేదు. ఓకే, పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఇవ్వాలి, ఏమి లేవు సార్. మరి మీ ఉరవకొండ ప్రాంతం చూసుకుందాం. అప్పట్లో కాలువలతో వేసేసి మీకు నీళ్లు కూడా పారించినారంట. దాని మీద బ్రిడ్జిలు కట్టే టైంకి ప్రభుత్వం మారిందండి అని అంటున్నారు. మరి ఆ బ్రిడ్జిల గురించి ఏమన్నా వీళ్ళు ఆలోచన చేశారా? సార్, చాలా ఎకరాలు మొత్తం పైప్ లైన్, డ్రిప్, ఇక్కడ ముద్దలాపురం ఇవన్నీ కూడా పైప్ లైన్లు అన్నీ అయిపోయినాయి. ఓన్లీ డ్రిప్ ఇగ్గేదొకటి ఉండేది. ఇప్పుడు మనకి ఊరికి 3 కిలోమీటర్ల అవతల మొత్తం పైప్ లైన్ దించినట్టు కూడా స్టాక్ అన్నీ అట్లే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చినట్టువే. ఈ ప్రభుత్వం మొత్తాన్ని దాన్ని నిలిపేసినాడు. సరే, మీరు మీ ఉరవకొండ ప్రాంతంలో ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు ఒక పక్క పోటీ చేస్తున్నారు, అలానే విశ్వేశ్వర రెడ్డి గారు ఒక పక్క పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు పట్టుకొచ్చి మీ ఉరవకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలని ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు? పయ్యావుల కేశవ్ సార్. నిధులు రావాలన్నా, అభివృద్ధి చేయాలన్నా మా నియోజకవర్గానికి పయ్యావుల కేశవ్ సార్. ఆయన ఏమన్నా చేసినాడు సార్ ఇక్కడ ఇంతకు ముందు? కానీ చేసినాడు సార్. మాకు డ్రిప్ ప్రాజెక్టు నీళ్ళు మొత్తం తెచ్చిందే మాకు పయ్యావుల కేశవ్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కృష్ణ అన్న. కృష్ణ గారు ఏం చేస్తుంటారన్న మీరు? నాది డిగ్రీ అయిపోయింది అన్న. మీది ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం? మాది మరుట్లో ఫస్ట్ కాలనీ, కుడేరు మండలం, అనంతపురం జిల్లా. ఓకే సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూశారు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి చదువుకున్న యువతకి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? చదువుకున్న యువత బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. అందరూ కలిసి చదువుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో పథకాలు చూసి 2019లో జగన్ వస్తే బాగుంటుంది అని అనుకున్నారు. చాలామంది అతనికి సపోర్ట్ చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటరీ పోస్టులు వదిలినాడు. వాలంటరీ పోస్టులు వదిలిన తర్వాత ఇప్పుడు అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్కరు అర్హులే దానికి, కరెక్టే కదా. అప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది అప్లై చేసుకున్నారు. అందులో ఎవరికి ఎక్కువ మెరిట్ వస్తే వాళ్ళకి వాలంటరీ పోస్ట్ ఇవ్వాలి, అవునా కదా. గవర్నమెంట్ ద్వారా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సేమ్ అలాగే ఇవ్వాలి. కానీ అలా ఇవ్వకుండా వీడు వైఎస్ఆరా టీడీపీనా, వైఎస్ఆర్ ఓకే ఇచ్చేయండి జాబు అని అలా ఇచ్చుకుంటూ పోయినాడు అందరికీ. మిగతా అప్లై చేసింటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమే, కరెక్టే కదా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇసుక అంతా అప్పుడు దాని తర్వాత ఇసుక లేకుండా చేసినాడు. ఇసుక లేకుండా చేసిన ద్వారా చాలామంది
అప్పుడు వాళ్ళకి చేతిలో పని లేక చాలా మంది అవస్థలు పడినారు. ఏమి ఇసుక వేయడం వల్ల ఒక కరెంట్ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కరెంట్ పని వాళ్ళకి వృత్తి ఏముండదు, కరెంట్ పని ఒకటే నమ్ముకుంటారు. వాళ్ళకి చేనులు తోటలు ఏంటుండు, వాళ్ళ పరిస్థితి ఏమి. మళ్ళీ వాళ్ళ తర్వాత వుడ్ వర్క్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక ఉండాలా, ఇసుక లేకుండా ఉంటే ఎలక్ట్రీషియన్స్ ఎట్లా పనిచేస్తారు, దాంట్లో ప్లంబర్స్ ఎట్లా పనిచేస్తారు, వుడ్ వర్క్ చేసుకునే వాళ్ళు ఎట్లా పని చేసుకుంటారు అన్నా కదా. చాలామంది చేతిలో పని లేక చాలామంది కష్టాలు పడినారు అప్పుడు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము వద్దనుకుంటున్నాము, చంద్రబాబే రావాలని మేమైతే కోరుకుంటున్నాము. అందరం సార్ ఇప్పుడు పథకాలు ఇచ్చాను, నేను అందరికంటే బాగా చేశాను, నాకంటే ఎవరు బాగా చేయలేదు అంటున్నారు కదా, మీరేమంటారు? అంటే పథకాలు ఇస్తున్నారంటే ఎవరికి అందుతున్నాయి? పథకాలు అందుతున్నాయి కొంతమందికి, అందే వాళ్ళకైతేనేమి. కాకపోతే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎట్లుంటుందంటే పరిస్థితి, ఇప్పుడు నేను జాబ్ చేసి సంపాదిస్తుంటాను డబ్బులు, ఆ డబ్బులు ఏదైనా పొదుపు చేసుకుంటే డబ్బులు ఉంటాయి. ఎప్పటికప్పుడు డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటుంటే మనం ఏది మిగిలిచింది అయితే ఉండదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బులన్నీ మొత్తం ఇట్లా పథకాల పేరు మీద ఇచ్చేస్తున్నారని, ఆ డబ్బులు ఏదైనా కంపెనీలు పెట్టి వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగం అనేది ఏదైనా కల్పిద్దాం అనేది అయితేనేమో ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఎవరికైనా ఒక కంపెనీ పెట్టి, ఈ కంపెనీలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు, వాళ్ళకు ఏదైనా ఒక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుంది. లేదని ఇట్లా ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతుంటే ఇంకా పని చేసుకునే వాళ్ళు కూడా పని చేసుకోకుండా సోమరిగా తయారయ్యే కూడా చాలా ఎక్కువ, అందరూ అట్లా అయిపోయినారు ఆల్మోస్ట్. ఇప్పుడు ఆటో తోలే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ఏమే అది వృతానే. ఎందుకంటే మళ్ళీ వచ్చేసి చాలా మందికి అట్లా ఉచిత పథకాలు ఇస్తున్నాడు. దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు నాకు ఏదైనా డబ్బులు సంపాదిల్లా, ఇల్లు గడవాలంటే సంపాదిల్లా, అప్పుడు నాకు డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి కష్టపడి పని చేస్తా. అప్పుడు నాకు డబ్బులు వచ్చిన ఉచిత పథకాలు ఫ్రీగా వచ్చినాయి అనుకో, ఇంకేం చేస్తాలే పని, ఇదే ఉచిత పథకాలు వస్తున్నాయి కదా అనుకుంటా. అదే డబ్బులు రాకుంటే నేను కష్టపడి నా స్వతంత్రంగా నేను డబ్బులు సంపాదించుకుంటా. అదే పెట్టే డబ్బులు ఏదైనా కంపెనీలు తీసుకుని వస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. అది కాక వచ్చిన కంపెనీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు షేర్ అడుకుంటే వచ్చిన కంపెనీలన్నీ అట్లా ఎన్నికి పంపించేస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు దయ వల్ల కియా కంపెనీ పడి ఎంతోమంది, అనంతపురం చాలా కరువు జిల్లా, అలాంటి కరువు జిల్లాలో కియా పడి ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగులుగా ఉన్నారు. అదే 2019లో చంద్రబాబు నాయుడు వచ్చినట్టే కన్నా అట్లా కియా పరిశ్రమలు అట్లాంటివి ఇంకా చాలా తీసుకొచ్చి అనంతపురాన్ని చాలా ఉన్నత స్థాయిలో పెడుతున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వల్ల ఒక్కటి ఏదే కానీ బాగుందనే తాత్కాలికంగా చేసినాడు అంతే తప్పితే స్థిరంగా నిలిచిపోయే పనులు అయితే ఒక్కటి కూడా చేయలేదు. సార్ మరి మీ ఉరవకొండ పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు ఒక పక్క పోటీ చేస్తున్నారు, అలానే వైసీపీ తరఫున విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరైతే రాష్ట్ర స్థాయిలో మీ ప్రాంతం గురించి ప్రస్తావించి ఇది అట్లా కరువు ప్రాంతం, మీకు నిధులు తీసుకొచ్చి ఉరవకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలరని అనుకుంటున్నాను? పయ్యావుల కేశవ్ అయితే బాగుంటుంది. పయ్యావుల కేశవ్ చాలా చేశాడు పనులు. ఇక ఉరవకొండ డెవలప్మెంట్ ఉండాలి అంటే పయ్యావుల కేశవ్ ఒక్కరితోనే సాధ్యమవుతుంది, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా సాధ్యం కాదు.